పక్షవాతం చెట్టంత మనిషిని క్షణాల్లో కుప్పకూల్చే ఒక పెను ఉత్పాతం. దీని బారిన పడ్డాక మన శరీరంలో సగభాగం చచ్చుబడిపోతుంది. కాలు చెయ్యి ఆడదు, నోటి మాట రాదు. సమాజంలో అధిక సంఖ్యలో ప్రజలను వైకల్యం బారిన పడేస్తున్న అతిపెద్ద సమస్య పక్షవాతమే అంటారు డాక్టర్లు. పక్షవాతం రావడానికి హై బీపీ, షుగర్ మొదలుకుని పొగ, మద్యం వంటి వ్యసనాల వరకు చాలా కారణాలే కనిపిస్తాయి. ఈ ముప్పు కారకాలపై అవగాహన పెంచుకోవడం, పక్షవాతం వచ్చిన వెంటనే సత్వర వైద్యం తీసుకోవడం చాలా అవసరమని చెప్తారు డాక్టర్లు. ఈ నేపథ్యంలో మనిషిని జీవోత్సవంలా మార్చేసే పక్షవాతం గురించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. కరవు వస్తే అల్లాడిపోతాం, వరదలు వచ్చినా విలవిల్లాడతాం. మన మెదడు కూడా అంతే. ఉన్నట్టుండి రక్తనాళాలు పుడుకుపోయి కొంత భాగానికి రక్తం కరువైతే అది చచ్చుబడిపోతుంది. అలాగే ఎక్కడన్నా రక్తనాళం చిట్లిపోయి రక్తం వరద పోటెత్తినా మెదడు దెబ్బతినిపోతుంది. ఈ రెంటిలో ఏ వైపరీత్యం సంభవించినా అంతిమ ఫలితం మాత్రం పక్షవాతమే. చెట్టంత మనిషిని హఠాత్తుగా నిర్వీర్యుణ్ణి చేసే అతిపెద్ద వైపరీత్యం ఇది. ఒంట్లో సగభాగం చచ్చుబడి కాలు చెయ్యి ఆడక, నోట మాట రాక ఆ మనిషి అనుభవించే దురవస్థకు అంతుండదు. మన ఇళ్లలోని నీళ్ల గొట్టాలనే మన మెదడులో రక్తనాళాలు ఉంటాయి. ఇంటి గొట్టాల్లో నీళ్లు ప్రవహిస్తూ ఉంటే ఈ మెదడులోని నాళాల్లో రక్తం ప్రవహిస్తూ ఉంటుంది. ఇవి కీలక మెదడు భాగాలకు నిరంతరం రక్తం అందిస్తూ ఉంటాయి. ఈ రక్తనాళాలు ఎక్కడన్నా పూడుకుపోయినా లేక ఇవి ఎక్కడన్నా పగిలిపోయినా మెదడులో హఠాత్తుగా తలెత్తే అతి పెద్ద ఉపద్రవమే పక్షవాతం. బ్రెయిన్ స్ట్రోక్ అనగానే 4-5 రకాలుగా విభజిస్తారండి. ఒకటి, రక్తనాళాలు బ్లాక్ అయిపోయి దానివల్ల వచ్చే స్ట్రోక్ని ఇస్కిమిక్ స్ట్రోక్ అంటాం. ఏదైతే రక్తనాళాలు చిట్లి బ్లీడింగ్ అయ్యి బ్రెయిన్లో దాన్ని హెమరేజిక్ స్ట్రోక్ అంటాం. ఈ ఇస్కిమిక్ స్ట్రోక్లోనే మళ్ళీ చాలా రకాలుగా ఉండొచ్చండి. ఒకటి, ఇంకా బ్లడ్ క్లాట్ శరీరంలో ఏ భాగంలో అయినా, ముఖ్యంగా హార్ట్, నెక్ వెజల్స్లోంచి ట్రావెల్ అయ్యి బ్రెయిన్ ఎండ్ ఆర్టరీస్ అంటే లాస్ట్ చివరి ఆర్టరీకి బ్లాక్ అయితే కనుక దాన్ని మనం ఎంబాలిక్ స్ట్రోక్ అని చెప్పేసి అంటాం. అది హార్ట్ నుంచి రావచ్చు, రక్తనాళాల్లోంచి బ్రెయిన్కి వెళ్ళి స్ట్రోక్ రావచ్చు. దాన్ని ఎంబాలిక్ స్ట్రోక్ అంటాం. బ్రెయిన్లోనే ఆరిజినేట్ అయ్యి రక్తనాళాలు పూడుకుపోవడం, దాన్ని ఎథెరోస్క్లెరోటిక్ స్ట్రోక్ అంటాం. ఇలా రకరకాలుగా ఈ స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంటుంది. హార్ట్ స్ట్రోక్లో ఏ రిస్క్ ఫ్యాక్టర్స్ మనం కన్సిడర్ చేస్తాం, అయ్యే సేమ్ బ్రెయిన్ స్ట్రోక్లో కూడా రిస్క్ ఫ్యాక్టర్స్ కన్సిడర్ చేస్తాం. కొన్ని ఏంటంటే మాడిఫైయబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటాం, కొన్ని నాన్ మాడిఫైయబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటాం. మాడిఫైయబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే ఏంటంటే మన చేతిలో ఉండేవి, వాటిని మనం సరిదిద్దుకోగలిగినవి. లైక్ ఆల్కహాల్, స్మోకింగ్, లైఫ్ స్టైల్, స్ట్రెస్, ఎన్విరాన్మెంటల్ పొల్యూటెంట్స్, ఏజ్ గ్రూప్, ఇవన్నీ మాడిఫైయబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్. నాన్ మాడిఫైయబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే జెండర్, మేల్, ఫీమేల్, ఏజ్ గ్రూప్, ఇవన్నీ నాన్ మాడిఫైయబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్. సో వీటినేమో మనం ఏమి చేయలేం. సో మాడిఫైయబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఏమేమి ఉంటాయో వాటన్నిటిని మనం సరిదిద్దుకోగల అవకాశం ఉంటుంది. జనరల్గా అందరికీ తెలిసింది చెయ్యి కాలి పడిపోవటం, పక్షవాతంతో ప్రజెంట్ అవుతారు. కానీ అది కాకుండా ఇంకా చాలా ఉంటాయి. సడన్గా కళ్ళు తిరిగినట్టు ఉండటం, ఎంతకి బ్యాలెన్స్ కోల్పోవటం, ఎంతకి సరిగ్గా నడవలేక అటు ఇటు తూలిపోతున్నట్టు రావటం, కళ్ళు సరిగ్గా కనిపించకుండా 1-2 కనపడటం, కళ్ళు వాలిపోవటం, ఫేస్ పక్కకి వెళ్ళిపోవటం, ఇవన్నీ కూడా స్ట్రోక్ యొక్క ముఖ్యమైన లక్షణాలు. సో ఏదైనా ప్రమాదకరంగా కొద్దిగా డిఫరెంట్గా కనిపిస్తే మాత్రం వెంటనే న్యూరాలజిస్ట్ని కలవటం ఎంతో ముఖ్యం స్ట్రోక్లో. పక్షవాతం మన శరీరం మొత్తాన్ని నడిపించే మెదడులో కల్లోలం రేపేటువంటి ఉపద్రవం. దీంతో శరీరంలో సగభాగం చచ్చుబడిపోవచ్చు. మెదడులో ఏ భాగం దెబ్బతింటే ఆయా ప్రాంతం నియంత్రణలో ఉండే అవయవాలు పట్టుతప్పిపోతాయి. ఉదాహరణకు మెదడులో చేతిని నియంత్రించే భాగం దెబ్బతింటే చేయి పడిపోవచ్చు. చూపునకు సంబంధించిన భాగం దెబ్బతింటే చూపు, జ్ఞాపక శక్తికి సంబంధించిన భాగం దెబ్బతింటే జ్ఞాపక శక్తి కోల్పోవచ్చు. పక్షవాతం అనేది ఉన్నట్టుండి ఊడిపడే సమస్యేం కాదు. పక్షవాతం రావటానికి ముందు దాని తాలూకు అనుమానిత సంకేతాలు మన శరీరంలో చాలానే కనిపిస్తాయి.
ఉన్నట్టుండి ముఖం, కాలు, చెయ్యి మొద్దుబారుతున్నట్లు, ముఖ్యంగా ఒంట్లో ఒకవైపు బలహీనపడుతున్నట్టు, పట్టు తప్పుతున్నట్టు అనిపించటం, ఉన్నట్టుండి మాట తడబడటం, అంతా అయోమయంగా, ఒక కన్ను లేదా 2 కళ్ళల్లో చూపు తగ్గినట్లు అనిపించటం, నడక కష్టంగా మారటం, తలంతా తిరుగుతున్నట్లుగా ఉండటం, ఉన్నట్టుండి ప్రత్యేకించి కారణమేదీ లేకుండానే తీవ్రమైన తలనొప్పి మొదలవటం, ఇవన్నీ పక్షవాతాన్ని పట్టించే అనుమానిత సంకేతాలే. స్ట్రోక్ లక్షణాలు స్టార్ట్ అయిన నుంచి 4.5 అవర్స్ అనేది చాలా చాలా ముఖ్యమైన అవర్స్. ఎందుకంటే ఆ 4.5 అవర్స్ లోపల కనుక మనం ఒక రకమైన ఇంజెక్షన్ ఇస్తే స్ట్రోక్ టోటల్గా రివర్స్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ప్లస్ లైఫ్ థ్రెటనింగ్ అంటే ప్రాణాంతకమైన సిచ్యువేషన్ ఎంతో కొంత తగ్గించే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఆ ఇంజెక్షన్ ఒక థ్రాంబోలైసిస్ అనే ఒక పద్ధతి ద్వారా బ్రెయిన్లో ఏదైతే క్లాట్ ఉందో దాన్ని మనం కరిగిచ్చే ఒక ఇంజెక్షన్ని మనం ఇచ్చే అవకాశం 4.5 అవర్స్ లోపల మాత్రమే ఉంటుంది. మనం ఫస్ట్ కొన్ని టెస్టులు చేసి ఇది ఇస్కీమిక్ స్ట్రోక్ అంటే బ్లడ్ క్లాట్ వల్ల వచ్చిన స్ట్రోకా లేకపోతే హెమరేజిక్ స్ట్రోకా అంటే సిటీ స్కాన్ బ్రెయిన్ ఒకటి చేసి ఇస్కీమిక్ స్ట్రోకా హెమరేజిక్ స్ట్రోకా అనేది మనం నిర్ధారిస్తాం. ఇస్కీమిక్ స్ట్రోక్ అయితే కనుక ఆ 4.5 అవర్స్ లోపల కొన్ని టెస్టులు చేసి ప్లేట్లెట్ కౌంట్ అని PTINR అని చెప్పేసి వాటిని చూసి కాంట్రాఇండికేషన్స్ అవి ఏమీ లేవు అంటే వ్యతిరేకంగా కొన్ని బ్లడ్ క్లాట్కి ఏ పద్ధతులు వ్యతిరేకంగా లేవు అనుకుంటే మనం వెంటనే ఇంజెక్షన్ ఇవ్వటం వల్ల స్ట్రోక్ని రివర్స్ అయ్యచ్చు. కొన్ని సెంటర్స్లో థ్రాంబెక్టమీ అంటే డైరెక్ట్గా లోపలికి వెళ్ళి క్లాట్ని తీసేసే పద్ధతులు కూడా ఇప్పుడు అందుబాటులోకి వచ్చినాయి. పక్షవాతం ప్రధానంగా 2 రకాలుగా రావచ్చు. మెదడులోని రక్తనాళాల్లో ఎక్కడన్నా పూడిక ఏర్పడి రక్త సరఫరా నిలిచిపోవడంతో మెదడులోని కొంత ప్రాంతానికి రక్త సరఫరా అందదు. దీన్ని ఇస్కీమిక్ స్ట్రోక్ అంటారు. ఇక రక్తపోటు పెరగటం వల్ల కానీ లేకపోతే రక్తనాళాల గోడల్లో ఇతరత్రా సమస్యలు తలెత్తటం వల్ల కానీ మెదడులోని రక్తనాళం ఎక్కడైనా చిట్లినప్పుడు అక్కడ రక్తం గడ్డకడుతుంది. దీన్ని హెమరేజిక్ స్ట్రోక్ అంటారు. ఇస్కీమిక్ స్ట్రోక్ విషయంలో రక్తనాళాల్లో పూడికల్ని కరిగించేందుకు మందుల్ని ఇస్తూ మెదడుకు సాధ్యమైనంత త్వరగా రక్త సరఫరాను పునరుద్ధరించాల్సి ఉంటుంది. 2వ తరహా పక్షవాతం హెమరేజిక్ స్ట్రోక్ విషయంలో రక్తపు గడ్డల్ని కరిగించే మందులు కాకుండా ఇతరత్రా మందులతో చికిత్స చేయాల్సి ఉంటుంది. అవసరమైతే ఆపరేషన్ కూడా చేయాల్సి ఉంటుంది. పక్షవాతం విషయంలో తొలి 4-5 గంటలు చాలా కీలకమని, ఈ గోల్డెన్ అవర్స్లో వైద్యం సాయం అందితే పక్షవాతం ప్రభావాన్ని చాలా వరకు తగ్గించవచ్చని చెబుతారు డాక్టర్లు. ఫిజియోథెరపీ అనేది చాలా చాలా ముఖ్యమైన అంశం స్ట్రోక్ తర్వాత. ఎందుకంటే ఏదైతే పక్షవాతం వచ్చిందో అలా రిహాబిలిటేషన్ చేయకపోతే టోటల్గా కండరాలు, చేతులు, చెయ్యి, కాలు ఏదైతే పక్షవాతం వచ్చిందో అది టోటల్గా స్టిఫ్గా అయిపోయి పని చేయకుండా అయిపోతాయి. సో మనం ఎంతైతే రిహాబిలిటేషన్ చేసి మనం ఫిజియోథెరపీ అన్నీ చేయటం వల్ల పేషెంట్ మొబిలిటీ ఇష్యూస్ని ఎంతో కొంత ఎక్సర్సైజెస్, ఫిజియోథెరపీ వీటి వల్ల రికవరీకి చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. సో పెద్ద స్ట్రోక్స్ వచ్చి కొన్ని అంశాలు ఉంటాయి. అంటే మెంగలేకపోవటం ఇవన్నీ వచ్చినప్పుడు ట్యూబ్ ద్వారా ఫీడింగ్ చేయటం, లేకపోతే యూరిన్ అది సరిగ్గా పట్టలేకపోవటం వల్ల యూరిన్ బ్యాగ్ అది జాగ్రత్తగా మెయింటైన్ చేయటం, బెడ్ సోర్స్ అవి రాకుండా కంటిన్యూస్ ప్రొలాంగ్డ్గా బెడ్ మీద ఉండటం వల్ల బెడ్ సోర్స్ అవన్నీ రాకుండా ఉండటం, యాస్పిరేషన్ ఏదైతే ఊపిరితిత్తుల్లో వెళ్ళి ఇన్ఫెక్షన్ అది రాకుండా, ఇవన్నీ స్ట్రోక్ రిహాబిలిటేషన్లో చాలా ముఖ్యమైన అంశాలు. ఇవన్నీ కాపాడటం వల్ల స్లోగా పేషెంట్ బయటకు వచ్చే అవకాశాలు చాలా చాలా ఎక్కువగా ఉంటాయి. స్మోకింగ్, ఆల్కహాలిజం అండ్ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్, స్ట్రెస్, కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్ ఇవన్నిటినీ కూడా మనం మాడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటాం. ఇవన్నిటినీ అదుపు చేయటం వల్ల, స్మోకింగ్ ఆపేయటం వల్ల, ఆల్కహాల్ లిమిట్ చేసుకోవటం, స్ట్రెస్ తగ్గించుకోవటం, లైఫ్ స్టైల్ మాడిఫికేషన్, రెగ్యులర్ వాకింగ్, స్లీప్ ప్యాటర్న్స్ ఇవన్నీ జాగ్రత్తగా మెయింటైన్ చేయటం వల్ల స్ట్రోక్ని చాలా వరకు రాకుండా ఉండటానికి ప్రివెంట్ చేసే అవకాశాలు ఉంటాయి. నిత్య జీవితంలో కొన్ని చిన్న విషయాల్లో శ్రద్ధ తీసుకుంటే పక్షవాతాన్ని తేలికగానే నివారించుకోవచ్చు. హై బీపీ, షుగర్, కొలెస్ట్రాల్ వంటి వాటిని ఖచ్చితంగా అదుపులో పెట్టుకోవాలి. పొగ, మద్యం వంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి. ఉప్పును మితంగా తీసుకోవాలి. నిత్యం తగినంత శారీరక శ్రమను కల్పించుకోవాలి. గుండెకు సంబంధించిన ప్రతి చిన్న సమస్య పక్షవాతానికి దారితీసే అవకాశం ఉంటుంది. కాబట్టి గుండె సమస్యల విషయంలో నిర్లక్ష్యం చేయకుండా తగిన వైద్య సాయం తీసుకోవాలి. రోజు తక్కువ డోసులో ఆస్పిరిన్ మాత్ర తీసుకుంటే మళ్లీ పక్షవాతం వచ్చే అవకాశం బాగా తగ్గుతుంది.
ఒంట్లో నీటి శాతం తగ్గటం, బొజ్జ పెరగటం, నిద్రలో శ్వాస ఇబ్బందులు తలెత్తటం ఇవన్నీ పక్షవాతాన్ని తెచ్చిపెట్టే ప్రేరేపకాలే. వీటిపై ఓ కన్నేసి ఉంచాలి. పక్షవాతానికి నివారణే చికిత్స. పక్షవాతం వచ్చినా సరే తొలి 4-5 గంటల్లో తగిన వైద్యం పొందగలిగితే చాలు. పక్షవాతం దుష్ప్రభావాల్ని చాలా వరకు నివారించుకోవచ్చు.